మా నాన్న ఇంటికి వచ్చినానా మళ్ళీ ఎందుకు ఖర్చు పెట్టించడము, అమ్మోళ్ళ ఇంట్లోనే ఉన్నాను మా ఆయన వాళ్ళు సరిగా లేక, ఇంకా అక్కడ నా ఖర్చు అది కూడా ఎందుకు వాళ్ళకు అనేసి ఇక్కడ నీళ్ళు తాగేసి పోయినాను. లేదైనా ఆకలి కాలేదులే అనేసి తిన్నాను. వచ్చింది సార్ 26 సార్ అనుకోని లేదమ్మా అసలు ఏం లేదు. పొరగొచ్చండి అత్యా నిజమేమ్మా నిజమేమ్మా కొట్టి కొట్టింది నిజమేమ్మా. అమ్మాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, ఏం లేదు ఉద్యోగము. వచ్చి నానంటే వచ్చి ముక్కొని పోయినానమ్మా. ఉద్యోగం వచ్చిన తర్వాతే ఆయన కొబ్బరి తిని ఎప్పుడు చెప్పు చోక ఎప్పుడు చెప్పు ఖచ్చితంగా నాకు ఇయ్యమ్మా అంతే చాలు. నాకేమీ తక్కువే. అది కూడా గుంతకల్లు వచ్చేది కాదమ్మా. అక్కడ నాది 3వ పేరు ఉందమ్మా. అక్కడ ముగ్గురులో ఫస్ట్ ఉన్న వాళ్ళకే అక్కడ ఛాన్స్ ఉంటది ఏదైనా వాళ్ళు ఎన్నిక చేసుకునేదానికి. ఆడ ఉన్నది బొమ్మనహాలు గుమ్మగట్ట గుంతకల్లే. నన్ను ఫస్టే పిలుస్తావో లాస్టే పిలుస్తావో గుంతకల్లే మిగిలింది, నాకు గుంతకల్లే ఇప్పించాలా అని అనుకున్నా. అది ఎవరైనా తాడిపత్రం అయ్యి గుంతకల్ దగ్గర గానీ అమ్మాయి బొమ్మనహాలు తీసేసిపోయింది, లాస్ట్ గుంతకల్లే మిగిలిందమ్మా. ఇంకా అదే నీకి అని నాకు ఆ అమ్మ ఇచ్చేటట్టు అదే ఇచ్చిందమ్మా. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై అప్పుడేటుంది నేను బాగున్నా కదకి తాను బాడికి తాను ఆడ బాగా వచ్చే అన్న వస్తా గురువుల దగ్గర ఉండడం అన్న వచ్చా నీకు కాలి పెట్టుందా అప్పుడు నీకు అప్పుడెత్తుంది కాలు ఇప్పుడెత్తుంది అప్పుడు నచ్చకుంటుంది ఇప్పుడు వేసుతాం ఇంకా పడుకోకూడదు ఇప్పుడు ఏం కాదు ఇప్పుడు మళ్ళీ బోర్ వేసినాం, దాంట్లో 1200 వేపించినాం. మమ్మల్ని బోర్ వేసిన నుంచి చాలా చిక్కులు పెడుతున్నారు. దాంట్లో నీళ్లు ఉన్నాయి, పెద్ద లేవు, కొంత తక్కువ వస్తాయి. ఇప్పుడు ఊళ్ళు ఎక్కున్నాక వస్తాయి, అంత పూర్తి మర్చిపోదు. ఇంతకుముందు బోరే బాగుంది కదా, బాగుంది. మోటార్ పంపు దాంట్లో బొక్కలే పడినాయి, అందుకోసం ఇది వేపించినాం. ఈసారి పండుగ వచ్చింది
13 లక్షలు వచ్చింది. అబద్ధం మాట్లాడేది నువ్వు ఈ పంట పెట్టు నీకు ఇన్ని లక్షలు ఉన్నాను నీకు అన్ని లక్షలు వచ్చినాయి. మరి పెళ్లి కుదరాలంటే అమ్మ నా పెళ్లి కుదిరితే నీ పక్కన కూడా మొత్తం మొక్కుంటాను మొక్కుంటాను మొక్కుంటాను. నాకు ఆ పెళ్లి కుదిరితే నీ పక్కన కూడా మొత్తం మొక్కము నేను చేస్తే పని రేపు వస్తాను. ముక్కము జరిగే అనుకో నిలబెట్టిన జరిగే అనుకో నిలబెట్టిన ఇచ్చినాక ఆ బిడ్డ అట్లయితే లేదు పెట్టుకుంటాను. నీకు ఇచ్చే కొడిపిస్తావు కొడితే ముత్యాలు చెట్టు ముత్యాలు చెట్టి ఇదే మళ్ళా అయినాక మళ్ళీ ఏడు పనులు ఒప్పుకున్నాను అట్లయితే తీసుకో పెట్టుకుంటాను. ముత్యాల చెట్టుని పెట్టుకుంటాను. పన్ను ఇంటికి చూసినా దేవుడు కట్టలేదు దేవుడు ఇంక ముందు డేట్ లేదు సరిపోయావు అవునా కాదా అవునైతే అవును 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 కరెక్ట్ రావట్లేదు. కరెక్ట్ రావట్లేదు. నీకు ఊరోజు ఇస్తాయా ఊరోజు ఇస్తాయా డేట్ ముందుగా ఒప్పుకుంటూ డేట్ ముందు ఒప్పుకుంటూ సరేమ్మా సరేమ్మా సోమవారంలో కుటుంబాలు వెళ్ళ ఈ బాబుని పోయి ఆ కాయ 20 కిలో నాకు ఎదురు చేస్తారా 20 కిలో నాకు ఎదురు చేస్తారా 20 కిలోలు చేస్తాం. పక్కన చచ్చుకో చచ్చుకో పోయేటప్పుడు మమ్మల్ని కలిసాను మేము చెప్తాము. ఈ బాబుని పోయి నమ్మకం చూపిస్తాను కదమ్మయ్య. ఎట్లా ఉరువే లేకోకుండా ఆడ వచ్చింటాం కదా ఆడే పనుకొని ఉండే అమ్మయ్య ఆటికొచ్చి చేతి మీద అంతా నాట్యం చేసి బాగా లేదు లేదు ఉరువే నిమ్మకాయ ఇస్తుంది. నడుస్తున్నాడు భయం పోయింది. ఎట్లా భయపడుతుండే అదురుతాండే మనిషి భయం పోయింది. నువ్వు ఒకటి చెప్పింటివి అది చేసినాము రాళ్ళది ఏదో ఉబ్బుకేయమని చెప్పింది. ఇన్ని వారాలు చేసినాక కొంత మనిషిలో అంతా ఇది పోయి ధైర్యం వచ్చింది. భయపడతాడు అడుగు వేయాలంటే భయపడతాడు. ఇప్పుడు కూడా తినేకి రొంత ఇంకా ఇంకా ముందు చూస్తాడు నడిచేకి నడుములు సహకరించు మీరు అప్పుడప్పుడు వాంతికొచ్చినట్లయితే ఒక నిమ్మకాయలు ఇస్తాను వాడి రాకుండా కోసి అట్లా దిన 9 నీ కాళ్ళే పెట్టుకో దిన అటు వాడికి 9 వరకు కౌడు పెట్టుకో దిన వాడికి నోట్లకి సాయంత్రం ఒకటి 10 పొద్దున నమ్మకం అమ్మయ్య. మీరంటే మాకు చాలా నమ్మకం అమ్మయ్య. ఎన్ని ఆసుపత్రులు అనంతపురం ఆసుపత్రులు అన్ని తిరుక్కొని వచ్చినా ఏంది లేదండ్రి. వీటికి వచ్చినాక అమ్మాయి గడ్డకేసా చెయ్యొచ్చా చూడు చెయ్యంటే చూపి అమ్మాయికి ఇంగారంతా సర్దు ఇంగారంతా ఇంకా తినేకపోతే నొప్పిస్తాడు అంటాడు. కానీ నువ్వు చాలా బాగా చేసేసినావు. నువ్వు ఇంత నడుమున్నా సత్తు రావాలా అంత తినాలి అంతే. అదే జై శ్రీరామే కళ్ళు అప్పుడు జై శ్రీరామమ్మ. నువ్వు పోయేది ఇచ్చిన అందరూ ఆడిపోయేది పోయేదో కానీ రానన్నే ఆడ హైదరాబాద్ లో ఉంది మళ్ళీ డ్యూటీ చేస్తుంది రాని ఇయ్యమేమి నాకు మనోడు కావాలని ఇయ్యమంటారు అత్త. మళ్ళీ ఏమన్నా చేయమ్మా నువ్వే నీతోనే ఉండేది మా అత్త ఏమన్నా తిరిగిందమ్మా అని నేను చెప్పినాను. నువ్వేమి ఇచ్చినావు కన్నులో కనరాకుండా కన్నులు పోయిండే 21 రోజులు నువ్వు మేకపాలు పిండించుకున్నావు. మేకపాలు పిండించినా కన్ను వచ్చినాయంట మళ్ళీ కనపడకుండా అంటావు. కనుకొచ్చినాయి మళ్ళీ మాకు కనపడకుండా కమాసులు
చెప్పినావా చేసినావు కనపట్టే మళ్ళీ నా పేరు చెప్పి మళ్ళీ రెక్కరోజు కళ్ళు వస్తే సర్లే నువ్వు ఇస్తావు గ్యారంటీ ఇంకా అప్పుడు ఇచ్చినావు మా ఇంటికి ఇచ్చితే తింటే ఆయనకి హైదరాబాద్ లో తెలిసే వాళ్ళకి మళ్ళీ అందరికి మళ్ళీ ఇంకా మా ఊర్లో పిల్లలు అయినారు అందరికి అత్తకి కొడుకు ఏమంటారా అత్త వచ్చింది కదా నువ్వు చెప్పా నేను చెప్తే సర్లే ఫస్ట్ ఆసుపత్రి వాళ్ళతో కాదంటే నేను చెప్తా వద్దని వద్దు వాళ్ళు అనుకున్నావు తెలిసి నా పవర్ ఏంటి వాళ్ళ పవర్ ఏంటి పోయి రావన్నారు అప్పుడే రావన్నారు రావు అని అప్పుడే అప్పుడు చేపించిన కన్నా రాలేదా నీకు వచ్చినాకే వచ్చిండే కన్నులో కనిపొచ్చిండే దాని కాలే ఒక నిగ్రహం చేసుకోవాలి ఇటు చేసుకుని చేసుకో వాళ్ళతో కాదంటే పైగా పెట్టు వాళ్ళతో కాదంటే నేను చూస్తాను చెప్పాను ఇంకేం పోవాలా వాళ్ళు చెప్పారు అప్పుడు డాక్టర్లో వచ్చాను వాళ్ళతో ఇస్తాను మళ్ళీ కూలి మోస్తున్నావు ఇస్తా నీ మాట అట్లే కదా అందరూ చేపించాలేదవా అందరికి సంతానం ఇస్తే తెచ్చిపెట్టి మన ఊరుకులో అట్లా తెచ్చిపెట్టినా నువ్వు ఎట్లా చేసినా నేను అట్లే తప్పు చేసింటే నన్ను అడుగు నేను ఎట్లే నువ్వు ఎట్లా నేను అట్లే ఇస్తా బలానికి తల్లే బిడ్డ వచ్చినాకే సంబంధం వచ్చింది ఇటుకొచ్చినాక పాపం ఇటుకొచ్చినాకే సంబంధం నమ్ముతాము ఎంతమంది వస్తున్నారు కదా సాయిబులంతా ఓకే మనుషులంతా ఒకటే సాయిబులు నమ్మంటాం మీరు గాలి పిలిచేవారు మేము గాలి పిలిచేవాటమ్మా మీరు గాలి ఒకటేలేమ్మా సంబంధం వచ్చింది నేను బాగుంటే నేను కుదిరిస్తా బాగాలేకుండా నేను వాళ్ళ పేరు పుండు పెట్టి కొట్టి బాగుందంటేనా నేను కుదిరిస్తా బాగుండే ఎవరికి నువ్వు చెప్పద్దు నేను పుండు పెడతా బాగుంటే నేను కల్పిస్తా బాగుంటే అమ్మాయి పెళ్లి అయితే నీ కొత్త పడుకో అబ్బా అప్పుడు వేసుకోమా అబ్బా అది కానీ లేవు కరెక్ట్ కావాలి అవునా కాదా అవునైతే పోకుండా పోనీ ఎవరు ఎట్లా జరుగుతున్నావు ఎవరు కష్టాలు ఎట్లా అన్ని తెలిసిపోయినాను పోయి అప్పుడు ఇంట్లో పోయి తెలిసిపోయినాడు పోయి అందరు ఇట్లా ఎవరు ఎట్లున్నారు ఆడలు ఎవరు కష్టాలు పడుతున్నారు ఎవరు బాగున్నారు అని తెలిసిందా తెలుసుకుందా ఉండదు నీకు నా బిడ్డని బిడ్డనిచ్చినావు ఒకసారి పోయితే మళ్ళీసారి నా దగ్గర తిరిగి బిడ్డనిచ్చినావు అల్లుడు గారిని వచ్చినావు ఆయన ఎగ్జామ్ కోసం పోతున్నాను పూజ చేయించుకుంటాను అల్లుడు గారిని నీ మీద నమ్మకం ఉన్న దానికే నీ దగ్గర వచ్చినాం అల్లుడు నా బిడ్డ ఇక్కడికి వస్తే బాగా చదివినాను వచ్చినాం నాకు బోర్ పాయింట్ అడిగే వచ్చింది నీళ్ళు పడతాదంటే ఖచ్చితంగా నీళ్ళు పడింది ఒకటి నా నుంచి వస్తా ఉంది నీళ్ళు అందుకే ఒకటి నన్నే పట్టుకోవాలవా నన్నే పట్టుకోవాలి నువ్వు చెప్పిన ప్రకారం నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నావు బాగుంది కొద్ది ఏమంటే సంసారంలో కొంచెం నాకు పంట వచ్చే
ఏ పంట పెట్టినా ఏదైనా పంట పెట్టు, కంది కానీ శనక్కాయ కానీ టమాటా కానీ ఏ పంట పెట్టు. మనం ఇంకో సమస్య చెప్తా, నేను ఒకటి మీ అప్పటి ఏం లేకుండా పండిస్తు. అది అయితే జరిగితే